అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 39వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అందరూ భోజనానికి కూర్చుంటే డైనింగ్ టేబుల్ నిండుగా కనిపిస్తూ ఉంటే సులోచన ఆనందానికి అవధులుండవు. ఆరుషి ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల త్వరగా నిద్రపోతే మిగతా వాళ్ళు ముచ్చట్లతో కాలం కరిగిస్తే పెండింగ్ వర్క్ చూసుకుంటూ అర్జున్, కౌశిక్ బిజీ అయిపోతారు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తున్న అర్జున్ని వెంకటరామయ్య గారు నైట్కి కార్యం పెట్టుకుని అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతావేంటి మనవడా అని అడిగితే, తాతయ్య ఫస్ట్ నైట్కి కదా, ఆఫీస్లో డిస్పాచ్ చేయాల్సిన చెక్స్ పెండింగ్లో పడిపోయాయి, నేను వెళ్ళాలి అని అర్జున్ అంటూనే తన చూపులు ఆర్షు కోసం వెతుకుతూ ఉంటాయి. అది గమనించిన నిర్మలాదేవి, ఆ పనేదో ఇక్కడే చేసుకో కానీ, అమ్మాయి లేదు, సులోచనతో కలిసి గుడికి వెళ్ళింది, ఏదో మొక్కుందని అంటుంది. నేను అడగలేదు కదా నాన్నమ్మ అని అర్జున్ సోఫాలో సెటిల్ అయ్యి అంటే, నోరుతోనే అడగాలని లేదు కదా అర్జున్ అని చిన్నగా నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇంచు గ్యాప్ లేకుండా అడుగు బంధంతో రూమ్ మొత్తం రోజ్ పెటల్స్, మల్లెపూలతో డెకరేట్ చేయబడి ఉంటే కొత్త పెళ్లి కొడుకులా ఉన్న అర్జున్ వాటిని చూసి ఒక దీర్ఘ నిట్టూర్పు విడుస్తాడు. తెల్లటి పట్టు చీరలో ఒంటి నిండా నగలతో అలంకరించుకొని లూస్ హెయిర్, వాటి నిండా తురిమిన మల్లెపూలు, చేతిలో పాల గ్లాస్తో ఉన్న ఆరుషిని చూసి సులోచన మెటకలు విరిచి, నా బంగారు తల్లి అని అంటూ, ఇన్ని రోజుల దూరం ఈ రోజుతో మీ మధ్య తొలగి అన్యోన్యత పెరగాలి అరు అని చెప్పి పంపిస్తుంది మధు. నానమ్మ గారు అర్జున్ రూమ్ వరకు వచ్చి డోర్ నాక్ చేసి కిందకి వెళ్ళిపోతారు. వైట్ షర్ట్లో ఉన్న అర్జున్ డోర్ నాక్ చేసిన సౌండ్కి నవ్వుకుంటూ తన ఆరాటాన్ని కనపడనివ్వకుండా మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన అర్జున్కి ఎదురుగా తన కోసం దివినిచ్చిన దేవని కన్యలా ఉన్న ఆరుషిని చూసి పక్కకు జరుగుతాడు. లోపలికి దారిచ్చి చిన్నగా పట్టీల సౌండ్తో అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి అరచేతులకు పట్టిన చెవటల్ని చూసుకుంటుంది. ఈ రోజు కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేసిన, ప్రాణంగా ప్రేమించిన వాడి తన సొంతమైన రోజు వచ్చినా ఎందుకో తెలియని గుబులు ఆర్షి ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. డోర్ లాక్ చేసి అరు దగ్గరికి వచ్చి చేతిలో పాల గ్లాస్ పక్కన పెట్టి వెనక నుండి గాఢంగా హత్తుకుంటూ, ఎందుకు భయపడుతున్నావని మందరంగా అడుగుతాడు అర్జున్. ఏమీ లేదని తల అడ్డంగా ఊపుతుంది. కానీ గుండె తన మాట వినకుండా బుల్లెట్ ట్రైన్ లాగా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటుంది. తను ముందుకి తిప్పుకొని తేనెలు ఊరుతున్న అదరాలను చూస్తూ ముద్దు పెట్టుకోబోతుంటే ఆరుషి అజ్జు పాలు అని అంటూ గ్లాస్ని ఇద్దరి మధ్య అడ్డంగా పెడుతుంది. గ్లాస్ వైపు ఆరుషి వైపు అర్జున్ మార్చి చూస్తూ రెండు చేతులతో తనని ఎత్తుకొని బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద కూర్చోపెడతాడు. గ్లాస్ అరు పెదవులకు ఆనించి తాగు అన్నట్లు చూస్తే, సగం తాగి షేర్ చేసుకోవాలి కదా అజ్జు అని అర్జున్ వైపు చూస్తూ అరు అంటుంది. షేరింగ్ తప్పకుండా చేసుకుంటాను బేబీ అని గ్లాస్ పక్కన పెట్టి పెదవులకి అంటుకున్న పాల మీగడిని అతని పెదవులతో అందుకుంటాడు. స్మూత్గా మొదలైన ముద్దు ఒక యుద్ధంగా మారి ఆరుషి ఊపిరి సలపనీయకపోతే అర్జున్ భుజం మీద గాజుల చేత్తో బాదుతుంది. అరు, ఎందుకే అలా గించుకుంటున్నావని పెదవులకైనా లిప్స్టిక్ రంగుని వేలుతో తడుచుకుంటూ అంటాడు అర్జున్. ముద్దుగా పెట్టుకోవాలి మొగుడు గారు, బీస్ట్లా మీద పడకూడదు, అసలే మీ బేర్ బాడీని నేను మోయలేనని అంటుంది ఆరుషి. అలవాటు చేసుకోవే నా తింగర్ బుచ్చి అని నెక్ దగ్గర డీప్గా స్మైల్ చూస్తూ, ఇట్స్ టెంప్టింగ్ రా అని నెక్ దగ్గరున్న ఆవగించంత పుట్టుమచ్చని రెండు పెదవుల మధ్య బంధించి పంటితో చిన్నగా బైట్ చేస్తూ అంటాడు అర్జున్. అజ్జు అలా చేయకు, నాకేదో అయిపోతుందని ఫుల్గా బ్రష్ అవుతూ కళ్ళు మూసుకొని అంటుంది అరు. ఏమవుతుంది బేబీ అని నడుము పట్టి తనకి ఫోర్స్గా అదుముకుంటాడు అర్జున్. అజ్జు, అన్నీ తెలిసి కూడా నాతో చెప్పించాలని చూస్తున్నావు కదా అని సిగ్గుతో అతని ఛాతిని చుట్టేస్తుంది అరు. కౌగిల్ నుండి వేరుపడుతూ అర్జున్ ఆరుషి కళ్ళలోకి చూస్తూ, భయపడుతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు. లేదు అని తలాడించిన కళ్ళు మాత్రం బెదురుతూ ఉంటే బుగ్గలకు తడి ఎంగిలి అదుతాడు. అతని పెదవులు చేస్తున్న మాయాజాలానికి గొంతు తడారిపోతే బిగించిన పెదవులు అందంగా విచ్చుకుంటాయి. రూమ్ ప్లెజెంట్గానే ఉందా, నీకు నచ్చిందా బేబీ అని నడుము మీద నడుముని సున్నితంగా మీటుతూ అడుగుతాడు అర్జున్. కానీ నాకు నీతో ప్లెజెంట్ ఫీలింగ్ రావాలని అరు అంటే అర్జున్ అలాగే అని ఆమెను బెడ్ మీదకు చేరుస్తాడు. అరు మీద అర్జున్ బరువు పడకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ నడుమును చుట్టిన వడ్డానాన్ని నడుము వెనుక నుండిగా చేతిని పోనిచ్చి సున్నితంగా వడ్డానం తప్పిస్తాడు. చీర కొంగును నడుము దగ్గర నుండి పక్కకు జరిపి నాలుకతో నాభి లోతును కొలుస్తాడు. ఆరుషి తమకంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి బిగపడితే బరువుగా మారిన గుండెకు జాకెట్ బిగుసుకుంటుంది. తెల్లగా ఉన్న పల్చటి విలులా వంపు తిరిగిన నడుముని అతని ఘాటు ముద్దులకి ఎరుపు రంగు సంతరించుకుంటుంది. నడుము నుండి పైకి వస్తూ మెల్లగా మూసుకున్న రెప్పలపై చిరుముద్దులు పెడుతూ ముఖమంతా తడి ముద్దులు పెడుతూ ఆరుషికి ఊపిరి ఆడనివ్వడు. అరు చిన్నగా కళ్ళు తెరిచి అర్జున్ కళ్ళలోకి చూస్తూ, లవ్ యూ అజ్జు కన్నీటితో ఆర్తిగా చెప్తుంది అరు. ఎందుకు ఏడుస్తున్నావే అని
ఆమె పైనుంచి లేచి అడుగుతాడు. ఏమో నాకు కూడా తెలియదు అని అంటూ తను కూడా పైకి లేచి ఎదురుగా ఉన్న అర్జున్ మెడకి కరుచుకొని ఏడుస్తూ జరగదని బాధపడిన కలని మాయ చేసి అందంగా కళ్ళ ముందు రెయిన్బోలాగా నా ముందు ఉంచావు. నాకు ఇలాగే నీతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని ఉంది అజ్జు అని అంటున్నారు. అదురుతున్న ఆరుషి వెను నిమురుతూ ఏడవకే, నీ కళ్ళల్లో కన్నీటిని ఎప్పుడు చూడకూడదు బేబీ. ఐ లవ్ యూ సో మచ్ అని హక్ని టైట్ చేసి బెడ్ డిమ్ లైట్ ఒక్కటి ఉంచి అతను బెడ్ మీదకి చేరి తన మీదకి అరుని తెచ్చుకుంటాడు. తనకి అలవాటైన అర్జున్ గుండె చప్పుడు వింటూ మెల్లగా కళ్ళు మూస్తుంది అరు నిద్రపోయిందని తను శ్వాసిస్తున్న శ్వాసని బట్టి అర్థం చేసుకున్న అర్జున్ మెల్లగా పిల్లో మీదకి తనను చేర్చి హెవీగా ఉన్న తన జ్యువెలరీ గుచ్చుకుంటుందేమోనని తనే తీసేసి పచ్చటి పసుపుతో మెరుస్తున్న సూత్రాలని మాత్రమే ఉంచి పళ్ళు పిన్ తప్పించి మిగతావన్నీ తీసేసి ఆరుషి నడుముని హత్తుకుంటూ ఆ రోజు చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆరుషి రూపం ఇంకా అతని కళ్ళ ముందు కనపడుతుంటే అతని గుండె చప్పుడు పెంచుతోంది. పక్కనే మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని అతను తాగి తన విషయంలో అతను ఎంత పిరికిగా ఉన్నాడో అర్థమై ఆ రోజు నిద్రకు దూరం అవుతాడు అర్జున్. తెల్లారేపాటికి మధు డోర్ నాక్ చేసిన సౌండ్కి ఆరుషి మగతగా కళ్ళు తెరిచి తనని చుట్టుకున్న బలమైన చేతుల్ని చూస్తూ తనకి తాకుతున్న అర్జున్ వేడి ఊపిరికి అర్జున్నే చూస్తూ నుదుటి మీద తారాడుతున్న సిల్కీ హెయిర్ని చేత్తో పైకి నిమురుతూ ప్రేమతో నుదుటిన ముద్దు పెట్టి అతని నుంచి విడిపించుకొని వచ్చేలోపే మధు డోర్పై దొరవేస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి అరుని కింద నుంచి పై వరకు చూస్తూ ఏంటొదినా, ఎంత నైట్ అవుట్ చేస్తే మాత్రం మార్నింగ్ త్వరగా లేవాలని, నువ్వే పూజ చేసి దీపం వెలిగించాలని ప్రియమైన అత్త నైటే చెప్పింది, మర్చిపోతే ఎలా అని చురకవేస్తుంది మధు. అమ్మ తల్లి, నాకు గుర్తుంది, మర్చిపోలేదు, కానీ నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అంటుంది ఆర్షి. మధు వెళ్ళాక వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది అరు. ముందు రోజే తన థింగ్స్ అన్ని సులోచన సర్దిస్తే అందులో నుంచి ఒక పీచ్ కలర్ శారీ తీసుకొని గాఢ నిద్రలో బోర్లా పడుకొని ఉన్న అర్జున్ని చూసి వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుంది. నైట్ అంతా ఆలోచనలతో మేల్కొని తెల్లవారుజామునే పడుకుని అర్జున్ లేచేది అరు చేతి గాజుల చప్పుడికే. అద్దం ముందు నిలబడి చీర కుచ్చిళ్ళు పోసుకుంటున్న అరుని చూసి చిన్నగా నవ్వుతూ వెనుక నుండి తనని హక్ చేసుకున్నాడు అర్జున్. మెడ వంపులో పెదవులు నిలిపి గుడ్ మార్నింగ్ స్వీటీ అని అంటాడు అర్జున్. ఆరుషి నవ్వుతూ గుడ్ మార్నింగ్ హాటీ అని అంటుంది. తన ముందుకి భుజం పట్టి తిప్పుకొని ఏంటి మేడం గారు, ఎర్లీ మార్నింగే మంచి మూడు మీద ఉన్నట్టున్నారు. తడి హెయిర్ని చెవి వెనక్కి సర్దుతూ అడుగుతాడు. మరి నువ్వు ఇలా నీ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే హార్డ్గా ఉన్నావని అలా అన్నానంటూ నా మీద కోపం లేదా అని అడుగుతుంది అరు. అర్జున్ చెంపకి చేయి పట్టి ఆ చేతిని తన పెదవులకు తాకించుకుంటూ కోపం ఎందుకు వస్తుందే తింగరి అని అడుగుతాడు అర్జున్. అది మరి నైట్ నేను ఫుల్గా నిద్రపోయాను కదా, ఫస్ట్ నైట్ని నేను వేస్ట్ చేసేసాను కదా అందుకు అని అరు గిల్టీగా అంటుంది. నో బేబీ, నాకేమీ కోపంగా లేదు. ఇంటిమెన్సీ ప్లెజెంట్గా ఉండాలి, కానీ మామ్ వాళ్ళు పెట్టిన ముహూర్తం వల్ల లేక ప్రెషర్ వల్ల కాదు బేబీ అని బొగ్గకి ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ మాటలకి ఆరుషి నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. ఆరుషి పూజ చేస్తుండగానే ఫ్రెష్ అయ్యి అర్జున్ కూడా కింద హాల్లోకి వచ్చేస్తాడు. హారతి పళ్ళెం అందరి ముందు పెడుతూ చివరికి అర్జున్ ముందు వచ్చి ఆగితే క్యూట్ స్మైల్తో కళ్ళకి అద్దుకుంటాడు అర్జున్. సులోచన కుంకుమర్నే అర్జున్ ముందు నిలిపితే ఆరుషి అర్జున్ కాలం తాకుతుంది. తనకి అసలు అలాంటివి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతాన ఆరుషి భుజం పట్టి పైకి లేపి సులోచన ఇచ్చిన కుంకుమని పాపెట్లో దిద్ది అందరి ముందే ఆరుషికి బుగ్గన కిస్ చేసి పైకి తన రూమ్కి వెళ్ళిపోతే అందరూ తననే ముసిముసిగా నవ్వుతూ చూస్తుంటే అందరి ముందు సిగ్గుతో చచ్చిపోతుంది ఆరుషి. మీ ఆయనకి నీ చేతులతో నువ్వే కాఫీ చేసి తీసుకెళ్ళిన సులోచన బ్రేక్ఫాస్ట్ చేయడంలో బిజీ అయిపోతుంది. నవ్వుతూ కాఫీ తీసుకొని స్టెప్స్ గుండా పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని అర్జున్ కోసం చూస్తుంది. బాల్కనీలో సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు అర్జున్. వాయిస్ సీరియస్గా ఉన్న అరుని చూసి స్మైల్ ఇస్తుంటాడు. అతను వచ్చే వరకు వెయిట్ చేస్తుంటుంది ఆరుషి. కాసేపటికి ఫోన్ కాల్ కట్ చేసి బెడ్రూమ్లోకి వస్తాడు అర్జున్. కాఫీ శ్రీవారు అని ముద్దు అంటూ కప్ అర్జున్ చేతికి అందిస్తుంది. నవ్వుతూ కప్ తీసుకొని సిప్ చేస్తూ గుడ్ అని కితాబిస్తాడు అర్జున్. ఆ మాత్రానికే ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించినట్టుగా సంబరపడిపోతుంది ఆరుషి. నీకొద్దా అరు అని అర్జున్ అడిగితే కావాలని ఇలా కాదని సాసర్లోకి పోస్తున్న అర్జున్ చేతిని అడ్డుపెట్టి అతని ఎంగిల్ చేసిన కప్ని తీసుకొని ఇష్టంగా తాగుతుంది ఆరుషి. అర్జున్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని నవ్వుతూ చూస్తుంటే ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తే ఏమీ లేదని తలూపి శారీలో మరుస్తున్న నడుముని పట్టుకొని తన వైపుకు లాక్కొని 4 పెదవుల్ని ఒకటిగా జత చేస్తాడు. ఆరుషి మునికాళ్ళపై లేచి నిలబడి ఇష్టంగా సహకరిస్తుంది. అతని చేతులు ఆమె తెల్లటి నున్నటి వీపును తారాడుతుంటే ఆరుషి చేతులు అర్జున్ నడుమును చుట్టుకుంటాయి. కాసేపటి కదిలి దెయ్యం చెడగొట్టేసావే కంప్లీట్గా అని ఊడిన బటన్స్ పెట్టుకుంటా ఉంటాడు అర్జున్.
ఆరుషి చిన్నగా నవ్వుతూ అర్జున్కి చేయడ్డు పెట్టి తనే బటన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఊరపీకడం ఎందుకు, మళ్ళీ పెట్టడం ఎందుకే తెంగరి అని ముద్దుగా తనకి దగ్గరగా ఉన్న అరు నడుముకి వేలుతో గిలిగింతలు పెడుతూ అడుగుతాడు అర్జున్. నీ బాడీని ఫీల్ అవ్వడం కోసమని ఛాతీ మీద ముద్దు పెట్టి బటన్స్ పెడుతుంది ఆరుషి. ఇంతకు ముందు చూసి కళ్ళు మూసుకొని టెన్స్ అయ్యేదనే కదా బేబీ అని అర్జున్ అంటాడు. అప్పుడు నిన్ను ఇంత పిచ్చి పిచ్చిగా లవ్ చేయలేదు కదా అర్జు. చిన్నగా నవ్వుతూ ఆఫీస్ వర్క్ ఉంది, 1 అవర్ వరకు డిస్టర్బ్ చేయకు బేబీ అని నడుముని గట్టిగా ప్రెస్ చేసి సిట్టింగ్ లాంజ్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ పట్టుకున్న చోట రుద్దుకుంటూ మిర్రర్ ముందు నిల్చొని శారీ తప్పించి చూసుకుంటుంది అరు. వేలి అచ్చులు తేలి ఎర్రగా అయిపోయి ఉంటుంది. వెళ్తున్న అర్జున్ వైపు కోపంగా చూస్తూ కిందకి వెళ్ళిపోతుంది ఆర్షి. అర్జున్ నవ్వుకొని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. ఉమా, ప్రియ తమ ఇంటికి బయలుదేరతామని అంటే అప్పుడైనా వదిన, ప్రియ ఇక్కడ నుండే కాలేజ్కి వెళ్తుంది, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్తురు కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అరు బాధపడుతుందని అంటుంది సులోచన. అత్తగారితో టైం స్పెండ్ చేస్తూ వంట చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆర్షి. చెప్పినట్టుగానే గంటలో వర్క్ని కంప్లీట్ చేసుకొని కింద అరు కోసం పైన రైలింగ్ నుండి వంగి చూస్తుంటాడు అర్జున్. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అత్తతో నాన్ స్టాప్ కబుర్లు చెప్తుంటే వాటిని ఓపిక్గా వింటూ వెజ్జెస్ కట్ చేస్తుంటుంది సులోచన. దీనికి అత్తుంటే చాలు మొగుడిని మర్చిపోతుందని అలాగే నవ్వుతూ కళ్ళు అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతున్న పెళ్ళానికి సైడ్ కొట్టుకుంటూ చూస్తుంటాడు అర్జున్. 5 నిమిషాలకి చల్లని పవనం ఒకటి తన నడుముకి తాకి తల తిప్పి చూస్తుంది. తన్ని సీరియస్గా చూస్తున్న అర్జున్ కనిపించి అరు ఏంటన్నట్టుగా చూస్తుంటే పైకి రావే అని లిప్ మూమెంట్ ఇస్తాడు అర్జున్. రానని తల అడ్డంగా తిప్పితే కోపంగా చూస్తాడు అర్జున్. అయినా తల అడ్డంగా ఊపితే పప్పీ ఫేస్ పెట్టి కమ్ అని చేతులు చాపుతాడు అర్జున్. వాళ్ళ సైగలు హాల్లో కూర్చొని టీవీ రిమోట్తో ఛానల్ చేంజ్ చేస్తూ ఓ కంట చూస్తూ ఉన్న నిర్మలాదేవి బామ్మ, నీ మొగుడికి ఏం కావాలి ఇచ్చేసి రావే మనవరాలా, లేకపోతే వదిలేలేడని నవ్వుతూ అంటే సిగ్గుతో తల నేలకు దించేస్తుంది ఆరు. అర్జున్ నుదురు రబ్ చేసుకుంటూ నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతే ఆర్షి కోపంగా రూమ్లోకి వెళ్ళి ఏంటజ్జు ఇది, అమ్మమ్మ ముందు అత్తయ్య ముందు ఇలాగైనా బిహేవ్ చేసేది నాకెంత ఎంబారసింగ్గా ఉంటుందో తెలుసా నీకు అని అరుస్తుంది. అవేవి పట్టనట్లుగా రెక్లైనర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటుంటాడు అర్జున్. ఫోన్ చేతిలోకి లాక్కొని ఏంటి అయ్యగారికి కోపం వచ్చినట్టుంది అని హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకొని అడుగుతుంది. పోవే, ఎందుకు వచ్చావు, మొగుడి కంటే నీకు నీ అత్త అంటేనే ఇష్టం కదా అని వియాడ్గా చూస్తూ అంటాడు అర్జున్. ముడిచిన అర్జున్ ఫేస్ చూసి తన కోపం అంతా దూది పింజలా ఎగిరిపోతే మొబైల్ టేబుల్ మీద పెట్టి ఇప్పుడు ఏం చేస్తే అర్జున్ సరికి కోపం పోతుందని అతని భుజానికి రాసుకొని కూర్చుంటుంది అరు. ఏం చేయకు, నీకన్నా నా గర్ల్ ఫ్రెండ్ చాలా బెటర్, తను నీలా కాదు, చాలా కోఆపరేటివ్ అని అర్జున్ చిరుకోపంగా అంటాడు. అరు లేచి అర్జున్ ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి పంటితో గడ్డం కింద గట్టి పెట్టి పీకుతుంది. జెంట్లీ రాక్షసి అని నడుము చుట్టూ చేతులు వేస్తాడు. ఇంకా ముఖం చిన్నపుచ్చుకున్న అర్జున్ని చూసి ముఖమంతా ఇంచు గ్యాప్ లేకుండా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటుంది అరు. ఇప్పుడు తీరిగ్గా నీ గర్ల్ ఫ్రెండ్ని పొగుడుకో అని పనిలో పనిగా జుట్టు కూడా పీకేసి తుర్రుమంటుంది కిందకు. నవ్వుతూ వస్తున్న ఆర్షిని కిచెన్లో సులోచనకి హెల్ప్ చేస్తున్న ఉమా మురిపంగా చూస్తుంటుంది. దెయ్యం ఇంతలా ముద్దులు పెడితే ఇంకేంటే పొగిడేది అనుకుని ఒక డీప్ బ్రీత్ వదిలి తను కూడా కిందకి వెళ్ళిపోతాడు. లంచ్ టైం అవ్వడంతో అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరిపోతే ఆర్షి వడ్డిస్తుంటే సులోచన నువ్వు కూడా కూర్చోవారు అని అర్జున్ పక్కనే కూర్చోబెడుతుంది. రెండో రాత్రికి గది అందంగా మరొకసారి ముస్తాబవుతుంది. బ్లూ షర్ట్లో బెడ్ మీద కూర్చొని ఆర్షి కోసం వెయిట్ చేస్తుంటాడు అర్జున్. డోర్ నాక్ చేసిన సౌండ్కి అర్జున్ స్పీడ్గా వెళ్ళి అంతే స్పీడ్గా ఆర్షిని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేస్తాడు. అర్జున్ సరికి బాగా తొందరగా ఉన్నట్టుందని అరు నడుముకు చేతులుంచుకొని అడుగుతుంది వయ్యారంగా. నీలాంటి అందమైన తింగరి భార్య ఉంటే ఒంట్లో ఏదో కెమికల్ రియాక్షన్ అవుతుంది అని కింద నుంచి పై వరకు చూస్తాడు. తనకి మ్యాచింగ్గా బ్లూ సాఫ్ట్ శారీకి లిమిటెడ్ జ్యువెలరీతో లూస్ ఎయిర్ నిండుగా పెట్టిన మల్లెలు మనసుని మత్తుగా గుమాలింపు చేస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నావు అజ్జు, ఏం బాగోలేనా అని తనని తను చూసుకుంటూ అడుగుతుంది అరు. బ్యూటిఫుల్ అంటే తప్పవుతుంది, హాట్గా ఉన్నావని చేతులని పాల గ్లాస్ని పక్కన పెట్టి ఆర్షిని లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోపెట్టి తన ఒడిలో సెటిల్ అవుతాడు అర్జున్. ప్రేమగా అతని తలని ముడుతూ అర్జున్ నేను ఒకటి అడగనా అంటుంది ఆర్షి. అడుగు, నా దగ్గర నీకు అన్నిటికీ రైట్స్ ఉంటాయి, పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని ఆర్షి చేతులకున్న బ్యాంగిల్స్ చూస్తూ అంటాడు. అది మరి నేను ఆ రోజు హాస్పిటల్లో చనిపోయి ఉంటే ఏం చేసేవాడి వజ్జు అని అడుగుతుంది అరు. ఆర్షి ఫేస్ వైపు చూస్తూ నీ జ్ఞాపకాలనే తలుచుకుంటూ డెఫినెట్గా పిచ్చోడ్నే అయ్యేవాడిని అని అర్జున్ అంటాడు. అర్జున్ నుదుటన ఇష్టంగా ముద్దు పెట్టి బెడ్ రెస్ట్కి ఆనుకుంటున్నారు. చేతులు పెనవేస్తూ ఈ శారీలో నువ్వు చాలా హాట్గా ఉన్నావు బేబీ అని తలని ఆర్షి పొట్ట కదుముతాడు. ఆర్షి చిన్నగా నవ్వుతూ నువ్వు కూడా ఎలా ఉన్నా హాట్గానే ఉంటావజ్జు అని అంటే టక్కున దూరం జరిగి పెయిన్ లేదా అని అడుగుతాడు అర్జున్. లేదని తలూపి అంటే ఆమెను బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి శారీని పక్కకు జరిపి కుచ్చులు లాగేసి శారీ పెట్టి కోట్ కిందకి లాగి స్టిచెస్ వేలుతో తడుపుతాడు. డల్గా మారిపోయిన అర్జున్ ఫేస్ చూసి
ఏమైంది అజ్జు అని పైకి లేస్తూ అడుగుతుంది అరు. బేబీ ఒకసారి డెర్మటాలజిస్ట్ని కలుద్దామని అర్జున్ అంటే, ఎందుకు అజ్జు అని అరు అడుగుతుంది. నీ స్టిచెస్ని చూసిన ప్రతిసారి నువ్వు రక్త మడుగులో చలనం లేకుండా ఉన్న ఇన్సిడెంట్సే నాకు గుర్తొస్తుంది బేబీ. నాకు అది ఇష్టం లేదు. మన లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉండాలి తప్ప ఫాస్ట్ ఉండకూడదు. అందుకే స్టిచెస్ మార్క్స్కి ట్రీట్మెంట్ తీసుకో అని అర్జున్ అంటే, సరే నీ ఇష్టం అని. కానీ నువ్వు ఇలా మూడీగా ఉండకు, నాకు నచ్చదు అజ్జు. నా అర్జున్ ఎప్పుడు రాయల్గా ఉండటమే నాకు ఇష్టం అని అర్జున్ గుండెపై వాలిపోతుంది. చిన్నగా నవ్వి, ముద్దు పెట్టవే తెంగరి అని అంటాడు అర్జున్ నవ్వుతూ అరచేత్తో. అర్జున్ కళ్ళు మూసి అతని పెదవులపై ఆమె పెదవులు ఇష్టంగా నిలుపుతుంది. ముద్దు స్టార్ట్ చేసింది ఆర్షీనే అయినా కంప్లీట్ చేసేది మాత్రం అర్జునే. అతని పెదవులు ఆర్షి పెదవుల్ని నలిపేస్తూ కింద పెదవిని పంటిగాటు పెట్టి ఉప్పుగా తగిలిన బ్రెడ్కి ఫినిషింగ్గా పెగ్గిచ్చి ఓ 10 నిమిషాలకు వదిలేస్తాడు. కొంచెం కూడా సున్నితత్వం రాదు కదా నీకు కానీ ఇంకా బ్లడ్ వస్తున్న కింద పెదవిని వేలుతో తడుముకుంటూ చిరుకోపంగా అంటుంది ఆర్షి. రొమాన్స్కి స్మూత్నెస్ బాగుండదు బేబీ. అయినా నా గురించి నీకు ముందే తెలుసు కదా బేబీ. మెరుస్తున్న భుజం మీద పెదవులు నిలిపి అంటాడు అర్జున్. మా అత్త నా కొడుకు నెమ్మది అని చెప్పింది, కానీ ఇప్పుడు కానీ చూస్తుంటే నువ్వెంత నెమ్మదో అత్తయ్యకి కూడా తెలిసేది అని పెంకిగా అంటుంది అరు. ఏ పాగల్, మన ఇద్దరు ప్రైవేట్ ప్లేస్లో మామ్ ఎందుకు వస్తుందే తింగరి అని భుజం మీద ఒక పంటిగాటు దింపుతాడు అర్జున్. అబ్బా నొప్పిగా ఉంది అజ్జు, అలా బీస్ట్లా కొరికావంటే నేను బయటికి వెళ్ళిపోతానని అర్జున్ వెనక్కి నెట్టి అంటుంది బెడ్ దిగేస్తూ అరు. ఒకసారి ట్రై చేయని విష్ణుమూర్తి పోజులో పడుకుంటూ అంటాడు అర్జున్ ముక్కు పుటాలు ఎగరేస్తూ. ఇప్పుడే వెళ్తాను కావాలంటే చూడని డోర్ వైపు వెళ్తుంది అరు. డోర్ వరకు వెళ్ళిన అరు తన వైపే నవ్వుతూ చూస్తున్న అర్జున్ ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేయాలని తలుపుని తాకే క్షణానికి అర్జున్ ఆర్షిని వెనక నుండి ఎత్తుకొని బెడ్ మీద చిన్నగా పడుకోబెట్టి తనపై బరువు పడకుండా పక్కన పడుకుంటూ ఆమె మెడవంపుల్లో తలపెట్టి, నన్ను దాటి నువ్వు బెడ్ కూడా దాటలేవు బేబీ అని పడుకుంటాడు హర్షి. అర్జున్ టీషర్ట్స్ బటన్ పీకేస్తూ అజ్జు అని రాగం తీస్తూ పిలుస్తుంది. అని మత్తుగా అంటే ఐ లవ్ యూ అని ముద్దుగా అంటుంది. నెక్ దగ్గర నుండి తలెత్తి చూస్తూ లవ్ యూ ఇన్ఫినిటీ టైమ్స్ పడుకోవే నిద్రొస్తోందని తలని ఆర్షి గుండెల మీద చేరొస్తాడు అర్జున్. అదేంటి ఈరోజు కూడా ఫస్ట్ నైట్ లేదా అని టారు టక్కుని అడుగుతుంది. నువ్వు ముందు స్ట్రాంగ్ అవ్వు, అప్పుడు పెట్టుకుందాం మన ఫస్ట్ నైట్. అయినా ముద్దుకే నా మీద గయ్యాల్లా నోరేసుకొని పడుతున్నావు, అలాంటిది నన్ను ఎలా బేర్ చేస్తావే అని అర్జున్ తల ఎత్తకుండా అడుగుతాడు. మరి అత్తయ్య అడిగితే ఏం చెప్పను అని ఇన్నోసెంట్గా అడుగుతుంది ఆర్షి. కథ కొనసాగుతుంది. ఆరుల ఈ లవ్ స్టోరీ, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాండింగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.